Hi Andarki, how are you all? I'm back with another video. Welcome to my channel Stories by Kiran. Please do like and share, subscribe to the channel. ఈ వీడియో ప్రీ బర్త్డే షూట్ దక్షది. ఆ రోజు మార్నింగ్ గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించుకున్నాము. జస్ట్ ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను. ఆఫ్టర్నూన్ నుండి లంచ్ చేశాక 7 hours ఆఫ్ షూట్ మొత్తం. సో మల్టిపుల్ కాస్ట్యూమ్స్, మల్టిపుల్ డ్రెస్సెస్. ఒక 1-2 వాటికి పర్లేదు, కానీ ఈ వీటిల్లో చూడండి నా కష్టాలు. వీడేమో సరిగ్గా ఉండడు, ఒకదానికి కూడా సరిగ్గా స్టిల్ పెట్టాడు. ఏదైనా కష్టమైన పని ఉందంటే అది మాత్రం కొంచెం టాడ్లర్ ఏజ్ వచ్చాక ఫోటోషూటే. కానీ వామో, దట్ 7 hours మల్టిపుల్ కాస్ట్యూమ్స్, డ్రెస్ చేంజెస్, వీడు ఆగడు, క్రాంకీ అయిపోతాడు. ఇట్ వాస్ వెరీ హెక్టిక్ యాక్చువల్లీ. బట్ ఆఫ్టర్ ఆల్ దిస్ మెమరీస్ మాత్రం చాలా బాగుంటాయి కదా. అది లాస్ట్లో ఒక షార్ట్ వీడియో వాళ్ళు ఎడిట్ చేసి ఇచ్చింది పెట్టాను చూడండి. వీడేమో వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్లో మూను స్టార్ చూపించి అదేంటో అడుగుతున్నాడు. అంతే. చాలా చాలా కష్టమైంది అసలు. నాతో పాటు కింద ఒక పిల్లాడు ఉంటాడు మా ఇంటి కింద, మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో తన్ని తీసుకెళ్ళాను. ఇద్దరం కలిసి ఎంగేజ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి కొన్ని స్పీడ్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో కొన్ని క్లిప్స్ పెట్టా చూడండి. అట్లా ఎంగేజ్ చేస్తూ చేసాము. ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ 24 థీమ్స్ ఏవో ఉండాలి. అండ్ 7 hours ఆఫ్ షూట్. ఈచ్ థీమ్కి ఫొటోస్, వీడియోస్ ఒక 500 ఫొటోస్ దాకా వచ్చాయి ఫైనల్గా. ఒక థీమ్కి ఒక 40-50 ఫొటోస్ ఉంటే సార్వి ఒక 2-3 ఫొటోస్ సూపర్గా బాగున్నాయి అనుకున్నాం. కూర్చోమంటే కూర్చోడు, బండెక్కి కూర్చోదా, ఒక ఫోటో అంటే కూర్చోడు, దాన్ని నడిపిస్తా అంటాడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. అప్పో పాప ఇంత హెక్టిక్ అంటే అసలు. నేనైతే ఏకంగా నేను కూడా ఫోటోలు దిగుదాం వాడితో, ఒక 4 థీమ్స్లో నేను కూడా రెడీ అయ్యి ఫొటోస్ దిగుదామని అన్ని డ్రెస్ అన్నీ తీసుకుని వెళ్ళా. హెయిర్ స్టైలింగ్ చేసుకుని మొత్తం మేకప్ కిట్, డ్రెస్ అన్నీ తీసుకెళ్ళా. వాడిని రెడీ చేయడమే సరిపోయింది, వాడికి డ్రెస్సులు మార్చడమే సరిపోయింది, వాడిని ఎంగేజ్ చేయడమే సరిపోయింది. అక్కడికి వెళ్ళిన ఒక 3-4 థీమ్స్ అయ్యాక నేను కూడా దిగాలి ఫొటోస్ అనే ఇంట్రెస్ట్, మూడు అన్నీ పోయాయి. ఇదైతే బిహైండ్ ద సీన్స్ జస్ట్ ఎట్లా తీస్తున్నారు అనేది చూద్దామని తీసాను మధ్యలో నా మొబైల్లో కూడా. అట్లా ఎంగేజ్ చేస్తూనే ఉన్నాం మొత్తం. Dash, hey, dash. Dash, hey, Raslam, what are you writing? Dash, what are you writing? Win, please. Dash. Go. Dash, you go. Dash. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y and Z. Now I know my ABC. Next time won't you sing with me? Now if you're the happy, you're the dance. If you're the happy, dance. వాడిని ఎంగేజ్ చేయడానికి ఆ రోజు ఎన్ని రైమ్స్ పాడి, ఎన్ని యాక్షన్స్ చేసి, ఎన్ని పాటలు పాడానంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ద రైమ్స్ ఏవైతే రోజు వింటాడో అవన్నీ పాడాం, అవన్నీ చేసాం. నాకు తెలిసి ఒక 5-6 థీమ్స్ దాకా కొంచెం పర్లేదు. కానీ ఆ తర్వాత నుండి వాడికి ఉన్న క్రాంకీనెస్కి అక్కడ ఉన్నవన్నీ ఇసిరేస్తున్నాడు. అక్కడ ఉన్నవన్నీ ఇటయ్యా వాళ్ళు థీమ్ కని పెట్టేస్తే అక్కడ ఎక్స్తున్నాయి, దాన్ని ఇసిరేసి తెస్తున్నాడు. ఒకసారి నా మీదకి వేసాడు, ఒకసారి కింద మీదకి వేసాడు. ఓ మై గాడ్. ఐ థింక్ ఒక 6-7 వరకు ఇట్స్ ఓకే, బాగానే కొంచెం పర్లేదు, కొద్దిగా చేశాడు. తర్వాత నుండి ఇక క్రాంకీ అయిపోయి ఇక మొబైల్ ఇస్తేనే అన్నట్టు చూస్తూ ఇంకా రైమ్స్ చూస్తూ అట్లానే ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ తీసాం. ఏడ్చాడు. ఇక్కడైతే అసలు హీ డిడెంట్ ఈవెన్ టర్న్ టు ద కెమెరా, అసలు చేయలేదు. ఇక వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అవే ఇక ఒకటి క్యూట్ ఉన్నవి క్యాప్చర్ చేశారు వీడియోగ్రాఫర్ అయితే. బట్ ఎట్ ద ఫైనల్ ఎండ్ ఇట్ వాజ్ ఓకే. ఐ మీన్ లైక్ నాట్ డిసాటిస్ఫైడ్. మేము పెట్టిన మనీకి ఇట్ వాజ్ ఓకే విత్ ద షూట్. అవుట్పుట్ బాగానే వచ్చింది. ఇక్కడైతే ఇక చెక్కపక్కల వీడేమో వాటి పెట్టి కొడుతున్నాడు ఆ బొమ్మల్ని. అవేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సమ్ డెలికేట్ మెటీరియల్తో చేశారు. వాళ్ళేమో ఫోటోగ్రాఫర్ అని స్టూడియో వాళ్ళేమో అవి విరిగిపోతాయి మేడం, ఆపండి మేడం అంటారు వాళ్ళు. దాని మీదకి ఎక్కేసి కూర్చున్నాడు ఒకసారి అయితే ఏకంగా. ఇక ఇదైతే లాస్ట్ థీమ్ యాక్చువల్గా. కేక్ స్మాష్ వాజ్ ద లాస్ట్ థీమ్.
బట్ యాహ్! బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. మంచిగా పొందిగ్గా కూర్చొని నీట్‌గా తింటూ ఉన్నాడు. సో, నేనే ఇక మధ్య మధ్యలో ఆ కేక్ అంతా ఫేస్‌కి రాసి, ఇటు రాసి, అటు రాసి ఇగ మధ్యలో నైఫ్ కనిపిస్తే ఆ నైఫ్‌ని స్పూన్ అనుకొని తీసుకొని తింటున్నాడు యాక్చువల్‌గా. ఇక ఆ నైఫ్ ఎట్లాగో అట్లా తీసేసి చేతిలో నుండి కొద్దిగా నేనే చేతులకి, బాడీకి అంతా పూసి ఇట్లా చేయి, అట్లా చేయి అని చూపించాను. ఓకే. ఇట్స్ ఓకే. లాస్ట్‌కి కొంచెం పర్లేదు. లాస్ట్‌కి ఇక కొంచెంసేపు తినేసాక అప్పుడు పాడు చేయడం మొదలెట్టాడు ఫర్ కేక్ స్మాష్. సో, అవుట్‌పుట్ పర్లేదు బానే వచ్చింది వీడియోలో. సో, ఇట్ వాజ్ గుడ్. లాస్ట్‌కి తీసాం యాక్చువల్‌గా ఇది. బికాజ్ ఆ కేక్ అంతా బాడీకి అంటుతుంది. సో దట్ ఎండ్‌లో తీస్తే క్లీన్ చేసి ఇంటికెళ్ళంగానే స్నానం చేయించొచ్చని కేక్ స్మాష్ వాజ్ ద లాస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఈ థీమ్‌లో అయితే ఆ ఫ్లవర్ బాస్కెట్‌ని పట్టుకోరా అమ్మాయి వేషం వేయించారు ఇక్కడ. ఆ ఫ్లవర్ బాస్కెట్ పట్టుకోరా అంటే వాడు ఏకంగా తల మీద పెట్టేసుకుంటున్నాడు చూడండి. తల మీద పెట్టుకొని హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. అండ్ నేను మా మేకప్ కాస్ట్యూమ్స్ అవి తీసుకెళ్ళాను. సో, సీరం తీసుకెళ్తే అవన్నీ బ్యాగ్‌లో నుండి తీసేసి వాటితో ఆడతాడు, లేచి వెళ్ళిపోతాడు, అది స్ప్రే చేస్తా అంటాడు. అబ్బబ్బబ్బా! అసలు ఒక చోట కుదురుగా కూడా కూర్చోలేదు. నేనేమో అమ్మాయి గెటప్‌లో ఏయిద్దాము అనుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఏకంగా పియానో దగ్గరికి వచ్చేటప్పటికి హీ వాజ్ సో క్రాంకీ. హీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ ఎట్ ఆల్. సో, ఇక లోపల ఫోన్ పెట్టి కోకోమిలన్ సాంగ్స్ పెట్టాను. బట్ సమ్‌హౌ కొన్ని క్లిప్స్ అయితే బాగానే వచ్చాయి కానీ ఇక తెలిసిందే కదా టోడ్లర్ ఏజ్‌లో. లాయర్ గెటప్ అయితే అది వేసుకున్నాక పడుకుంటాడు. ఆ కాస్ట్యూమ్‌ని తీసేయడం మొదలెట్టాడు ఏకంగా. దే వర్ లైక్ మేడం తీసేస్తున్నాడు మేడం కొంచెం పట్టుకోండి మేడం లైక్ దట్ అట్లా చెప్తున్నారు. ఇక్కడైతే ఇక మళ్ళీ షోకి పెట్టినవి కూడా తీసేసి వాడి ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాడు. మధ్యలో ఆ జాంకాయ తీసుకొని జాంకాయని పట్టుకొని అది తింటా అంటాడు. వాట్ ఎవర్ హీ ఫైండ్ హీస్ డూయింగ్ దేర్. 7 hours ఆఫ్టర్ 7 hours లాంగ్ హెక్టిక్ షూట్ ఇంటికి వెళ్ళాక బట్ అసలు ఇక లేపినా లేవలేదు. వెళ్ళే టైంకే ఐ థింక్ కార్లోనే పడుకున్నట్టున్నాడు. ఇక ఆ పడుకోవటం నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 10 o'clock లేచాడు. హీ బికేమ్ సో టైర్డ్ అనమాట. లైక్ షూట్ కన్నప్పుడు లైట్స్ అవి పెడతారు కదా చాలా హాట్ ఉండే. ఇది నాట్ ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ మే తీయించినట్టున్నాను నేను. మే ఆర్ జూన్ ఇది తీయించాను. సో అన్నీ ఒకేసారి బర్త్డే టైంలో అంటే హైటెక్ అయిపోద్ది అని కొద్దిగా ముందే తీయించుకున్నాను. అప్పుడు తీయించడమే మంచిదైంది అనిపించింది. లేకపోతే బర్త్డే టైం ప్రీ బర్త్డే లైక్ 1 week ఇంకా బర్త్డే ఉందనగా 3-4 days బిఫోర్ మొత్తం అందరూ సిక్ అయ్యారు. యాక్చువల్గా దక్ష్ అండ్ అభి ఇద్దరు సిక్ అయ్యారు. ఐ ఫెల్ట్ లైక్ ఓకే ప్రీ బర్త్డే షూట్ ముందే తీయించడం మంచిదైంది. అట్లీస్ట్ ఈ ఫోటోషూట్ పిక్స్ అన్నా బాగా వచ్చాయి. బర్త్డే టైం ఫొటోస్ మావంత మంచిగా రాలేదు. వీడియోలో కూడా మేమంత బాగా కనిపించలేదు. అందుకే ఆల్ గాట్ ఫీవర్స్. ఫైనల్ ఎడిటెడ్ వీడియో చిన్నది ఒకటి క్లిప్ పెట్టాను ఇక్కడ టీజర్ లాగా చూసేయండి. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ మోము రూపాల కన్నా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా. సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని
చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను